యాక్చువల్గా ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో 51వ డివిజన్లో నక్కలోళ్ళ సెంటర్ అంటారు. ఇది ఎంతో కాలం నుంచి నాకు తెలిసి చిన్నప్పుడు నేను చదువుకునేటప్పటి నుంచి ఉంది. అయితే ఈరోజు వాళ్ళందరితో నేను ఎక్కువ సమయం స్పెండ్ చేసి ఒక్కొక్కరితో విడిగా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళ జీవన శైలి ఇప్పుడు కూడా అంటే 75 సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి, ఇంకా కూడా వాళ్ళు ఎంతో దీనాది. ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న ఇల్లు, అది ఇల్లు కూడా అనకూడదు, వాళ్ళకై వాళ్ళే 4 చుట్టూ చెక్కలు పెట్టుకొని పైన చెక్కలు వేసుకొని ఉంటున్నారు. ఒక కుటుంబం, వాళ్ళకి పిల్లలు పడుతున్నారు, వాళ్ళు కూడా దాంట్లోనే వాళ్ళకి పిల్లలు పడుతున్నారు కూడా. అలా ఈరోజు అక్కడ జీవనం చేస్తున్నారు. అయితే వాళ్ళ యొక్క కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మారటానికి ఇష్టపడటం వల్ల, అంటే మనం 4 ఫ్లోర్లు ఉండే ఇల్లు ఇస్తే మాకొద్దు, మా కల్చర్ ఏంటంటే ఒకరి కింద ఒకరి పైన ఉండటం కుదరదు అలాంటిది. అయితే వాళ్ళ యొక్క జీవన శైలి కూడా చూస్తే మొదటి నుంచి ఆ పూసలు అమ్ముకోవటం, ఆ చిన్న అమ్ముకోవటం ఉంది. పిల్లలు చూస్తే కూడా దీనాస్థితిలో ఉండారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవన శైలి మార్చాలంటే ప్రభుత్వం చేయాలి. అది ప్రభుత్వం వల్లనే అవుతుంది. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఒక షాప్స్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. వాళ్ళంతా రోడ్డు మీద చెక్కలు పెట్టి దాని మీద పూసలు గీసలు పెట్టి అమ్ముకుంటున్నారు. గట్టిగా వర్షం వస్తే అవన్నీ లేచిపోతాయి. అలాంటి పరిస్థితులు ఉంటారు. అలాంటి వాళ్ళకి చేయూతనిత ఖచ్చితంగా ప్రభుత్వం చేసే పాలసీలు చేయాలి. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ నక్కలోడ సెంటర్ దగ్గర ఎవరైతే దాదాపు ఒక 100 కుటుంబాలు పైగా ఉన్నట్టున్నారు. పేరుకి ఒక 67 వాళ్ళ కొడుకులు కూతుర్లు. ఖచ్చితంగా వాళ్ళందరికంటే ఇప్పుడు అక్కడ ఉన్న స్థలాలు పట్టాలు ఉన్నాయో తెలియదు, మీ ప్రభుత్వంలో లేవు కాబట్టి మాకు తెలియదు. ఒకరిద్దరు డాక్యుమెంట్స్ ఇచ్చారు, టెంపరీ అని ఇచ్చారు, ఉండటానికి టెంపరీ రెసిడెన్స్ వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు లాంగ్ బ్యాక్. అవన్నీ అవన్నీ పట్టాలు కాదు. అయితే ఆ ల్యాండ్ ఏందనేది త్వరగా స్టడీ చేయాలా. ఇప్పుడు అధికారంలో మేము లేవు కాబట్టి అధికారం రాగానే ఖచ్చితంగా స్టడీ చేసి అది ఇవ్వడానికి వీలుంటే అక్కడే చేయటం, లేదంటే వేరే దగ్గర ఎక్కడైనా చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకొక ఎలక్షన్ కోడ్ ఇంకొక 20 రోజులు రాబోతుంది. 20 రోజులు కూడా లేదు, ఒక 15 రోజులు రాబోతుంది. 15-20 రోజుల్లో ఈ లోపల కానీ వీళ్ళు చేస్తే నేను సంతోషిస్తాను. అదంతా స్టడీ చేసి ఆ నక్కలోళ్ళకంటూ ఏదన్నా చేస్తే నేను కూడా మాజీ మంత్రిగా సంతోషిస్తాను. అదేవిధంగా ఈ సెంటర్లో ఈ పండ్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఎక్సాక్షన్లకు పోలీసు వాళ్ళు తీసేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు రిక్వెస్ట్ చేసేప్పుడు అలౌ చేసాం. అయితే వీళ్ళందరూ కూడా ఇలా కాకుండా ఒక పర్మనెంట్గా వాళ్ళకి ఏదైనా షాప్స్ ఒక దగ్గర కాలనీ లాగా, ఇప్పుడు ఏదైతే మా సండే మార్కెట్ అని ఉంది అలాంటిది చేయాలా. గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక 500 షాపులు ఒక దగ్గర పెడతామనుకున్నాం, ఇది చైనా బజార్ ఆ విధంగాను. అయితే ఇందులోకి ప్రభుత్వం పోవటం జరిగింది. ఖచ్చితంగా అటువంటి చేసి వీళ్ళందరికీ ఏం చేయాలో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా VPR గారు రాజీనామా చేసి టీడీపీలోకి రానంటే ప్రచారం జరుగుతుంది కదా, వస్తే మీరు ఎలా స్వీకరిస్తారు? అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో ఆయన అవమానాలు భరించాడు. ఆయన ప్రభుత్వానికి ఎంతో సర్వీస్ చేశాడు. ఆ పార్టీకి సర్వీస్ చేసిన ఆయన్ని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్రీట్మెంట్ నచ్చుకొచ్చాడు. ఆయనకేం డబ్బులు అవసరం లేదు. ఆయనకి అక్కడ సౌత్ ఆఫ్రికా అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో మైన్స్ ఉన్నాయి, డబ్బులు వస్తున్నాయి. ఆయన రాజకీయాల్లో డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. కానీ గౌరవం కోసం వచ్చాడు. ఆ గౌరవం అక్కడ దక్కల, అందుకని బయటకు వచ్చేసారు. ఇప్పుడు మేమంతా మొన్న పోయి పార్టీకి రమ్మని ఆహ్వానించాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశంతో ఆయన త్వరలో పార్టీలో చేరతాడని ఆశిస్తున్నాం. చేరితే అందరం కలిసి చక్కగా నెల్లూరు జిల్లాని 10 కాన్స్టిట్యున్సీస్ని గెలిచేదిగా చేసి నెల్లూరు జిల్లా ప్రజలకు సర్వీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల కామెంట్ చేశారు, అభివృద్ధి చేయలేదు, మాజీ మినిస్టర్ నారాయణగా ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కడా కూడా చేయలేదు అనేది కామెంట్ చేశారు ఇటీవల కాలంలో. దాని మీద మీ కామెంట్? అసలు నారాయణ సార్ 2014 నుంచి 19 దాకా అభివృద్ధి చేశాడే లేదనేది ప్రజల కళ్ళ ముందు అప్పుడుతుంది. ప్రజల కళ్ళ ముందు దాని గురించి నేను ప్రత్యేకంగా అసలు చెప్పినా మాట్లాడినా డిబేట్ చేసినా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలిక అంటారు వీటిని. నెల్లూరులో ఎవరు అడగల 5,262 కోట్లు
నాకై నేనే తెచ్చి ఈ నెల్లూరులో పుట్టి పెరిగి ఇంత వాడినైనందుకు నెల్లూరు గడ్డకి ఏమన్నా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అడిగి స్పెషల్గా ఫండ్స్ తెచ్చి నెల్లూరుకి చేశాను. ఒక 5-10% మిగిలిండే ఆ పనులు చేస్తుంటే సంతోషించేవాడిని. వీళ్ళు చేయలే, మాకు మంచి పేరు వస్తుందని ప్రభుత్వం రాగానే అన్నీ కంప్లీట్ చేస్తాం.